నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరంలో ముఖ్యమంత్రి పర్యటన, ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులతో సమీక్ష. ప్రజలే ముందు అన్నదే ప్రభుత్వ సిద్ధాంతమన్న సీఎం, సమస్యల పరిష్కారంలో చురుగ్గా ఉండాలని కలెక్టర్లకు నిర్దేశం. నిరుపయోగంగా కృష్ణా జిల్లా పెదపారుపూడిలోని స్కిల్ సెంటర్, వైసీపీ నిర్లక్ష్యంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన వైనం. భారత్తో టారిఫ్ సమస్య మాత్రమే ఉందన్న అమెరికా, చైనా, మెక్సికో, కెనడాలా పరిగణించబోమని స్పష్టీకరణ. దక్షిణ కొరియాలో అదుపులోకి రాని కార్చిచ్చు, 26 మంది మృతి, 300కి పైగా నివాసాలు దగ్ధం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. పోలవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 58 మీటర్లు ఈ రోజుకి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు మన జనవరి 18న మనం స్టార్ట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 2025 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తి కావాలి కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ యొక్క మీటర్స్ కానీ ఆ చదరపు మీటర్లు కానీ ఏ రకంగా జరుగుతుంది అనేది ఇంకా ఏదైనా ఆయన సజెషన్స్ కానీ మోడల్స్ కానీ ఏదైనా ఉంటే ఇంప్లిమెంటేషన్గా ఆ డీవాల్ని కూడా ఈరోజు పరిశీలన చేస్తారు. అదేవిధంగా 4వ పాయింట్గా ఏదైతే గ్యాప్ 2 ఏదైతే ఉందో అక్కడ కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్, అంటే డయాఫ్రామాలు పూర్తయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేస్తే అది మరి టైం డిలే అవుతుందనే ఉద్దేశంతో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అవుతుండగానే ప్యారలల్గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసీ అనేది ఇచ్చారో దాని ప్రకారం ఆ గ్యాప్ 2లో కూడా మరి రేపు నవంబర్ నుంచి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించేటువంటి విధంగా, నవంబర్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించాలనంటే అక్కడ ఏదైతే శాండ్ ఏదైతే వైబ్రో కాంపాక్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మరి 1,06,000 క్యూబిక్ మీటర్లకి ఇప్పుడు దగ్గర 70,000 క్యూబిక్ మీటర్ల వరకు ఇక్కడ వరకు పని జరిగినటువంటి పరిస్థితి. ఇది కూడా మరి కంప్లీట్ చేసుకుని చాలా స్పీడ్గా అది కూడా ఆ షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి విధంగా ఈ 4 పాయింట్స్ను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి తర్వాత మరి అధికారులతోటి ఏజెన్సీలతోటి కూడా తను పరిశీలించిన అంశాల మీద రివ్యూ జరిపి ఖచ్చితంగా 25 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తవ్వాలి, 27 డిసెంబర్ కల్లా మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనేటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ని రివ్యూ చేస్తారు. తదనంతరం ఈ ప్రస్తుతం కూడా ఆయన మాట్లాడతారని చెప్పి తెలుసు. ఏదైతే మరి 41.15 మీటర్స్ ఫస్ట్ కాంటూర్ వరకు ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ కాంటూర్కి సంబంధించి మొదట్లో 1 A కింద ఒక 20,000 నిర్వాసితుల కుటుంబాలని, తర్వాత మరి రాడార్ సర్వే చేసిన తర్వాత 2022లో ఇంకొక 18,000 మంది నిర్వాసితుల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే 41.15 కాంటూర్కి సంబంధించి దగ్గర 38,000 38,000 నిర్వాసితుల కుటుంబాలని ఇప్పటివరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఏదైతే 18,000 ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మనము 75 కాలనీలను ఐడెంటిఫై చేసి ఆ 75 కాలనీలో 25 కాలనీలు ఆల్రెడీ మనకు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే మనకి 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్లో ఉన్నాయి. మొన్న కూడా ఏదైతే ఆన్గోయింగ్లో ఉన్నటువంటి ఆ 49 కాలనీలకి గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక అర్బస్తా సిమెంట్ వేయలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దానివల్ల ఏమైందంటే ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు 16-17లో ప్రారంభించినటువంటి పనులు అంచేత కొత్తగా మళ్ళీ మీరు ఎస్ఎస్ఆర్ రేట్లు ఇస్తే మళ్ళీ కంప్లీట్ చేస్తాం, ఒక్క రూపాయి బిల్లు కూడా లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. లేని పక్షం అని వాళ్ళు చెప్తే మరి వాళ్ళకి రేట్లు పెంచి ఇచ్చేదానికంటే కూడా ఆ వర్క్స్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మేము టెండర్స్ పిలవాలని చెప్పేసి మొన్న క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగా ఆ ఏదైతే ఆన్గోయింగ్ ఆ 49 కాలనీస్ ఏవైతే ఇప్పుడు టెండర్లు పిలిచి అవి కూడా టైం షెడ్యూల్ కూడా పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రివ్యూ ఉంటుంది కాబట్టి అవి కూడా షెడ్యూల్ పెట్టుకుని ఆ 49 కాలనీలు కూడా పూర్తి చేస్తాం. నెంబర్ 1. రెండవది అయితే రాడార్ సర్వేలో కొత్తగా మళ్ళీ ఏదైతే మరి 18,000 ఏదైతే వీళ్ళు ఐడెంటిఫై చేశారో దాన్ని కూడా ఇప్పుడు గ్రామ సభలో పెట్టుకుంటూ ఉన్నాం. ఆ గ్రామ సభలో కూడా
ఎప్పటిలా కంప్లీట్ చేయాలి. గ్రామ సభలు కంప్లీట్ చేసే టైంకే అక్కడ నిర్వాసితులు ఎక్కడ కాలనీకి వెళ్తాకి ఇష్టపడుతూ ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తాం. 2, ఐడెంటిఫై చేసిన కాలనీలకి మళ్ళీ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి, ఏ టైంకి చేయాలి, మళ్ళీ అది R&Rకి సంబంధించి మనం నోటిఫికేషన్ ఇవ్వడము, ఫైనలైజ్ చేయడం, ఇవన్నీ కూడా డేట్ వైజ్ మనం పెట్టుకుని ఖచ్చితంగా 2026 డిసెంబర్ కల్లా ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్, అదేవిధంగా కొత్తగా మనం న్యూ కాలనీస్ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని అంతటిని కూడా ఏజెన్సీలతో మాట్లాడి దానికి కూడా ఒక టైం షెడ్యూల్, అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 2027 డిసెంబర్ అని ఎట్లా కంప్లీట్ టైం పెట్టుకున్నామో అదేవిధంగా దానికి 1 year బిఫోర్, ఎందుకంటే మన ప్రాజెక్టు పూర్తి అయ్యేంత లోపలనే ఆ నిర్వాసితులందరినీ కూడా తరలించాలి, నిర్వాసితులకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందజేయాలి. అదంతా కూడా 1 year బిఫోర్గానే మనం టైం షెడ్యూల్ పెట్టుకోవాలనేది ఒక అంచనా వేసుకున్నాం. అది డేట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రివ్యూ మీటింగ్లో అనౌన్స్ చేస్తారు. ఈవేళ మరి డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఫలితాలు ఉంటాయని ఎన్నికల ముందు ఏదైతే మనం చెప్పామో అది ఆ ఫలితాలు ఈవేళ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈవేళ చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆ రోజు బడ్జెట్లో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ చాలా క్లియర్గా పోలవరంకి పూర్తి సాయం అందిస్తాం, నిర్మాణం బాధ్యత తీసుకుంటామనేది స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రితో కానీ ఆర్థిక మంత్రితో కానీ జలశక్తి మంత్రితో కానీ ఏదైతే పదే మనం కలవడంలో కూడా దాని ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడే మీరు చూసారు ఏదైతే 2 విడతలుగా 5,050 కోట్ల రూపాయలు 2 విడతలుగా ఏదైతే ఈరోజు మరి కేంద్రం పోలవరం నిమిత్తం నిధులు అందజేస్తుంది అని అంటే అది డబుల్ ఇంజిన్ సర్కారు, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మరి లక్ష్యం ఏదైతే నెరవేరినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అందుకు మేము రాష్ట్రం తరఫున కూడా కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం విశ్వాసం వస్తూ ఉంది. ఏదైతే ప్రాజెక్టు జరుగుతున్నటువంటి పనులు కానీ అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులకు సంబంధించిన R&R కానీ ఇక్కడ క్లియర్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసారు ఏదైతే 830 కోట్ల రూపాయలు అంటే సంక్రాంతికి ముందుగానే, అంటే ఒక 15 రోజుల ముందే నిర్వాసితులకు సంక్రాంతి వచ్చినట్లుగా వాళ్ళకి అమౌంట్స్ అకౌంట్లో పడేటువంటి విషయంలో కానీ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి అయ్యేటువంటి విషయాల్లో వాళ్ళు కూడా పూర్తిగా సంతృప్తి పొందారు. కాబట్టి ఎప్పటికప్పుడు అడ్వాన్స్ రూపంలో వాళ్ళు కూడా అమౌంట్స్ని మనకు జమ చేస్తూ ఉన్నారు. మరి గతంలో కూడా చూసాం మరి 2014-19 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము నిధులు ఎదురు ఖర్చు పెట్టి, అంటే కేంద్రం నుంచి నిధులు వచ్చే వరకు పనుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి అడ్వాన్స్గా మేము స్టేట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టాం. తర్వాత 19-24లో ఆ డబ్బులు తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తే కనీసం ఆ పోలవరంలో రీఎంబర్స్మెంట్ చేసినటువంటి నిధులను కూడా ఆ రోజు పోలవరం ఖర్చు పెట్టకుండా 3,500 కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి వేరే వాటికి మరి ఆయన బదలాయించారని అంటే ఏదైతే మరి కేంద్రం పోలవరానికి ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించాడని అంటే ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం వ్యవహరించింది అనేది అది కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు వస్తారు. అయితే ఇక్కడ నిర్వాసితులందరినీ కూడా ఆయన పరామర్శించి అలాగే వారికి సంబంధించినటువంటి నిధులకు జమ చేసే అంశాన్ని కూడా వారికి భరోసా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే 830 కోట్ల రూపాయలకు పైగా నిర్వాసితులకు పరిహారాన్ని కూడా అందించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇటు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులు కూడా పరుగులు పెట్టేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
తర్వాత వేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మేర పనులు జరిగాయి? గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయినటువంటి పనులు ఎంత మేరకు జరిగాయి? 2014-19 72% మనం పూర్తి చేస్తాం. ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021కి గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్ర రాయలసీమకి ప్రవహించి ఉండేవి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పురోగతి అటుంచి విధ్వంసం గురై 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అది నా మాటల్లో కాదు, సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే వాళ్ళ మాటల్లో చెప్పారు చాలా క్లియర్గా. పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి చెప్పడమే కాదు, ఇది ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేనని చెప్పి సాక్షాత్తు ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా అసెంబ్లీలో కూడా 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, మళ్ళీ 2022 జూన్ అన్నారు. ఇట్లా అసెంబ్లీలోనే 3 సార్లు 3 తేదీలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పి అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి మళ్ళీ కడకి చేర్చినటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అంటే 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతుందని ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్తే ఆ విషయం కూడా తెలియకుండా వీళ్ళు 21-22లో పూర్తి చేస్తామని, అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో గత ప్రభుత్వం ఉన్నటువంటి స్థితిలో మొత్తం విధ్వంసంతో వెనక్కి నెట్టిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉపయోగం ఏంటనేది దానికి ఉదాహరణ ఈవేళ పోలవరం ప్రాజెక్టు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే రావడం కాదు, రెండవసారి వచ్చి ఇక్కడ షెడ్యూల్ ప్రకటించడం, మళ్ళీ ఈ రోజు వచ్చి తన షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో ఆ పనులు సక్రమంగా అనుకున్న తేదీల ప్రకారం జరుగుతున్నాయో లేదో ఈరోజు వరుసగా ఇన్స్పెక్షన్ చేయడం. అందులో కూడా ప్రధానంగా ఏదైతే బట్రస్ డ్యామ్, అంటే ఏదైతే మనం అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే సీపేజ్లు ఏదైతే పెద్ద ఎత్తున ఉన్నాయో ఆ సీపేజ్ దృష్ట్యా ఆ కాపర్ డ్యామ్కి డ్యామేజ్ కలగకుండా ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ బట్రస్ డ్యామ్ అనేది ఏదైతే వాళ్ళు డిజైన్స్ ఇచ్చారో ఆ పనులు ఆల్రెడీ మొన్ననే 1 వీక్ బ్యాక్ స్టార్ట్ అయినాయి. అది రేపు మే నెల లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి రైనీ సీజన్కి. దాన్ని ఒకటి ఇన్స్పెక్షన్ చేయబోతూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. రెండవది ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో ఆల్రెడీ అక్కడ మరి డీవాల్ కంప్లీట్ అయిపోయింది గ్యాప్ 1లో. అది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మనం నిర్మాణం చేసుకోవచ్చు. ఎందుకంటే డీవాల్ అయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా డీవాల్ని కూడా మనకి ప్యారలల్గా చేసుకుంటే టైం కలిసి వస్తుంది అనేది ఆ రకంగా ఏదైతే ఎర్త్కమ్ రాక్ ఫిల్ చేసుకోవడానికి ఆ గ్యాప్ 1 దగ్గర మరి ఏదైతే డిజైన్స్ కానీ ఇవి కానీ ఫైనలైజ్ చేసి అది ఏప్రిల్లో మొదలు పెట్టాలనుకున్నాం. దాని మీద ఒకటి సమీక్ష చేయబోతూ ఉన్నారు. మూడవది ఏదైతే డీవాల్, దానికి కూడా టైం షెడ్యూల్ చాలా క్లియర్గా మన జనవరిలో స్టార్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో 2025 డిసెంబర్ కంప్లీట్ కావాలని షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ యొక్క మీటర్స్ ప్రకారం వర్క్ జరుగుతుందా లేదా, క్యూబిక్ మీటర్స్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు పర్యవేక్షణ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా 4వ పాయింట్గా గ్యాప్ 2లో కూడా, ఎందుకంటే రేపు రైనీ సీజన్లో అక్కడ 30-40 మీటర్సే డెప్త్కి వెళ్తే సరిపోతుంది, అంటే ఉన్నంతలో కొంచెము తక్కువ డెప్త్ ఉంది డయాఫ్రమ్ వల్ల. అంచేత రైనీ సీజన్లో మనకి ప్రమాదకరంగా లేకుండా 30-40 మీటర్స్కే డీవాల్ చేసుకోవాలి. అప్పుడు డీవాల్ చేసుకోవాలంటే ఇప్పుడు అక్కడంతా కూడా ఆ డిజైన్స్ మరి ఫైనలైజ్ చేసుకోవడం కానీ అదేవిధంగా వైబ్రో కాంపాక్షన్ కానీ చేసుకోవాలి. ఆ పనులు కూడా ఈరోజు పరిశీలిస్తారు. ఇట్లా గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ పరిశీలన చేసి రివ్యూ కూడా అధికారులతోటి ఏజెన్సీ కూడా చేసుకుని అనుగుణంగా, అంటే ఆయన షెడ్యూల్కి ముందుగానే క్లోజ్ అవ్వాలి తప్ప ఒక్కరోజు కూడా వెనకాల తాగలేదు. ప్రతిరోజు ప్రతి నెల కూడా మనకు అవసరమైనటువంటి భావనతో ఏదైతే చంద్రబాబు నాయుడు దానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. సివిల్ వర్క్స్ సంబంధించి హెడ్ వర్క్స్ సంబంధించి మొత్తం డిజైన్స్ అన్ని అనుమతులన్నీ వచ్చేసినట్టేనా, ఎట్లా చూస్తారు? అంటే ఇది ఒక్కసారిగా మొత్తము పోలవరంకి సంబంధించి డిజైన్స్ మనం ఒక్కసారిగా వచ్చేటువంటి పరిస్థితి, అంటే 1 by 1, అంటే మనం అవన్నీ వేచి చూడకుండా ఇమీడియట్లీ మనం ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో, అంటే ఇప్పుడు మీరు చెప్పాము ఇప్పుడు బట్రస్ డ్యాము మనం చేయాలి, దాని డిజైన్స్ ఆల్రెడీ మొన్ననే లాస్ట్ 10 days బ్యాక్ డిజైన్స్ తీసుకుని ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1లో చేయాలనుకుంటున్నాం, అది ఈ మంత్ ఎండింగ్ వల్ల దాని డిజైన్స్ తీసుకుంటాం. అంటే ఇలాగా మన ప్రయారిటీ ప్రకారం ఏ వర్క్ ఏ నెలలో స్టార్ట్ చేయాలి దానికి ముందుగానే మనం డిజైన్స్ తీసుకుని ఆ వర్క్ స్టార్ట్ చేసుకునే విధంగా ఎప్పటికప్పుడు ఏదైతే సిడబ్ల్యూసి కానీ పీపీఏ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మనం కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుని ఆ త్వరితగతంగా డిజైన్స్ ఒకవేళ ఎక్కడైనా డిలే అవుతుంటే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఆయన కూడా ఇంటర్ఫేర్ అయ్యి, ఇప్పుడు మొన్న మీరు చూసారు ఏదైతే డీవాల్ మిశ్రమం ఏదైతే ఉందో అది T5 వాడాలా T16 వాడాలా అని కొంచెం ఒక 10 రోజులు డిలే అయినప్పుడు స్వయంగా
స్వయంగా ముఖ్యమంత్రి గారు కలెక్ట్ చేసుకుని మీరు ఏదో ఒకటి డిసిషన్ ఫాస్ట్గా తీసుకుని మీరు ఇస్తే మాకు వర్క్ డిలే అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఒక టైం షెడ్యూల్ వాళ్ళు కూడా 27 లోపల కంప్లీట్ చేయాలనేది వాళ్ళు కూడా ఇచ్చారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా డిజైన్స్ దగ్గర ఎక్కడైనా డిలే అవుతే సీఎం గారు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. నిర్వాసితులకు సంబంధించి ఎంత మొత్తం ఇంకా చెల్లించాల్సి ఉంది, ఎప్పటిలోగా వాటిని చెల్లించే అవకాశం ఉంటుందంటారు? అంటే నిర్వాసితులు అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితుల వాళ్ళకు కూడా మాకు అంతే ముఖ్యం. అందుచేతే 2017లో కూడా ఈరోజు నిర్వాసితులే చెప్తూ ఉన్నారు. ఆ రోజు 2017 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండనే మాకు 800 కోట్లు వచ్చాయి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండనే మళ్ళీ మాకు 830 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా మధ్యలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాకు 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. 2013 అయిపోయిన తీసుకున్న వాళ్ళని కూడా మళ్ళీ పెంచిస్తానని పాదయాత్రలో చెప్పాడు. 5 సంవత్సరాల్లో ఒక్క 5 రూపాయలు కూడా మాకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంచేత మా నమ్మకం, మా విశ్వాసం చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా ఏదైతే ఆ కాలనీస్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఏలో మనం 75 కాలనీస్కి 26 కంప్లీట్ చేస్తాం, ఇంకా 49 చేయాలి. అవి కూడా మరి పాత రేట్ల ప్రకారం చేయలేని పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు టెండర్స్ పిలిచి వర్క్ షెడ్యూల్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగా రాడార్ సర్వేలో ఇంకొక 18,000 నిర్వాసితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్ 41.15 ఫస్ట్ కాంటూర్ ఇవన్నీ కూడా. అంచేత అది కూడా ఒక టైం షెడ్యూల్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసి ఏది ఏమైనప్పటికీ కూడా 27 డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి చేస్తే 26 డిసెంబర్కి నిర్వాసితులకు అందవలసినటువంటి సాయం కానీ నిర్వాసితులకు అవసరమైనటువంటి కాలనీలు కానీ అన్నీ పూర్తి చేసి వాళ్ళని షిఫ్ట్ చేయాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది ఏ కష్టము లేకుండా పోలవరానికి నీళ్లు నింపే లోపుగా ఆ నిర్వాసులందరినీ తరలించాలనేది ఈ ప్రభుత్వం నిశ్చయం. ప్రభుత్వం పనులు చేయకపోవడం వల్ల దాదాపు 1% మాత్రమే జరిగినటువంటి పరిస్థితి 5 ఏళ్ళలో. దానివల్ల ఎంత నష్టపోయింది పోలవరం ప్రాజెక్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ? అంటే దగ్గర ఇప్పుడు మీరే చూసారు, ఏదైతే ఇప్పుడు జల విద్యుత్ మనందరికీ కూడా చీప్గా వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ, అటువంటిది ఈవేళ మీకు 5 ఇయర్స్ మనము డిలే అయిందని అంటే 960 మెగావాట్లు అంటే నాకు తెలుసుండే దగ్గర 10,000-12,000 కోట్ల రూపాయలు ఓన్లీ పవర్ జనరేట్లోనే మనం నష్టపోయినటువంటి పరిస్థితి. రెండవది ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఇప్పుడు ఈ గోదావరి డెల్టా అదేవిధంగా కృష్ణా డెల్టా స్థిరీకరణ ఉండేది. ఇప్పుడు కృష్ణా డెల్టాకి ఇప్పుడు సెకండ్ క్రాప్ లేదు, అంటే ఫస్ట్ క్రాప్ మాత్రమే మనం అది కూడా పట్టిసీమ సాయంతో తీసుకున్నాం. అదే ఇది కనుక పూర్తయి ఉంటే కనుక కొంత వాళ్ళకి సెకండ్ క్రాప్ కూడా కొంత అవకాశం ఉండుండేది. అదేవిధంగా ఈ యొక్క జలాలు ఏదైతే మనం కృష్ణానదికి తీసుకోవడం ద్వారా మరి ఏదైతే శ్రీశైలం నుంచి అటు ఏదైతే రాయలసీమకు కానీ ఇటు ఉత్తరాంధ్రకు కానీ ఈ జలాలు తీసుకెళ్ళడంతో ఈల్డింగ్ అంటే నాకు తెలుసుండి ఏ రకంగా చూసినా కూడా 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల నిర్లిప్తం వల్ల ఖరీదు ఒక 56,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు డిలే అవ్వడం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి అయితే కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు వల్ల గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేయకపోవడం వల్ల దాదాపుగా 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు నష్టపోయి ఉంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తంగా చూస్తే కనుక 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తాం, అందుకు అనుగుణంగానే ముందస్తుగానే నిర్వాసితులకు సంబంధించినటువంటి కూడా కార్యాచరణ చేపడతామని చెప్పి వారందరి నిర్వాసిత కాలనీలు కూడా నిర్మాణం చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శర్మ, కెమెరా పర్సన్ సైదర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, పోలవరం ప్రాజెక్టు నుంచి. ప్రజలే ముందు అన్నదే ప్రభుత్వ సిద్ధాంతమని కలెక్టర్ల సదస్సులో ఇదే స్పష్టం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత సమర్థంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి జిల్లాలో అభివృద్ధికి దోహదపడే వనరులు, అవకాశాలున్నాయన్నారు. జిల్లా అభివృద్ధికి కొత్త పద్ధతులు, అవకాశాలు ఆవిష్కరించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నీరు, పశుగ్రాసం వంటి సమస్యల పరిష్కారంలో ముందుండాలన్నారు. వ్యవసాయం, టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. P4 ప్రాజెక్టు అమలు ద్వారా ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదని పీసీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇది హత్య అనడానికి ఘటనా స్థలంలో చాలా రుజువులు ఉన్నాయని చెప్పారు. పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ దారుణ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆమె చెప్పారు. ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో విషాదం జరిగింది. చెరువులో మునిగి బీసీ వసతి గృహ విద్యార్థి మృతి చెందాడు. బీసీ హాస్టల్లో నీరు లేక 3 విద్యార్థులు చెరువు వద్దకెళ్లారు.
ఈ క్రమంలో కిషోర్ అనే విద్యార్థి చెరువులో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు తోటి విద్యార్థులు ప్రయత్నించగా ఇద్దరూ చెరువులో జారిపడ్డారు. వారిద్దరిని గ్రామస్తులు కాపాడారు. కిషోర్ మృతి చెందాడు. మృతుడు వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఉద్యోగాల భర్తీ కోసం శిక్షణ పొందే అభ్యర్థులతో సందడిగా ఉండాల్సిన కేంద్రం వెలవెలబోతోంది. 2018లో తెలుగుదేశం హయాంలో 65 లక్షల రూపాయలతో నిర్మాణం ప్రారంభించారు. దాదాపు 90% పనులు పూర్తయినా మిగిలిన 10% పనులను గత ప్రభుత్వం నిలిపివేసింది. ఇది అందుబాటులోకి వస్తే వందల మంది విద్యార్థులకు శిక్షణ తీసుకునే అవకాశం ఉంది. 6 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న పెదపారుపూడి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూటమి ప్రభుత్వమైనా అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులతో సందడిగా ఉండాల్సిన ఆ కేంద్రం గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం పెదపారుపూడి గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి దాదాపు 90% కూడా ఆ కేంద్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆ 10% పనులు పూర్తి చేయకుండా అలాగే వదిలివేయడంతో ప్రస్తుతం ఆ కేంద్రం అసాంఘిక శక్తులకు నెలవుగా మారింది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పెదపారుపూడి గ్రామంలో 2018 ఫిబ్రవరి 8వ తేదీన దాదాపు 65 లక్షల రూపాయల అంచనాలతో నైపుణ్యాభివృద్ధి కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 2018లో ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి 2019 అంటే టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే దాదాపు 90% పనులు కూడా నిర్మాణం పూర్తి చేశారంటే ఎంత వేగంగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారో అర్థం చేసుకోవచ్చు. కేవలం 10% మాత్రమే పనులు చేయాల్సి ఉంది. ఈ 10% పనులు చేసేందుకు కూడా సదరు గుత్తేదారులు కూడా ఈ సిమెంట్ కట్టలు కానీ లేకపోతే ఐరన్ కానీ ఇతర అన్నీ కూడా ఈ కేంద్రంలోనే సమకూర్చుకోవడం జరిగింది. అయితే 2019లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ వైసీపీ ప్రభుత్వం ఈ కేంద్ర నిర్మాణాన్ని గాలి కొదిలేయడంతో ప్రస్తుతం ఆ సిమెంట్ కట్టలు దాదాపు 6 ఏళ్ల నుంచి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలోనే ఉండి గడ్డగట్టిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంత భారీ ఎత్తున ప్రజాధనం అనేది దుర్వినియోగం అయిందంటూ కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు కొన్ని వేల మంది ఉంటారు. వారందరికీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్మాణం చేయడం జరిగిందో ఆ నిర్మాణాలను పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 65 లక్షల రూపాయలతో కేటాయించిన ఈ భవన నిర్మాణం అనేది అసంపూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెదపారుపూడి గ్రామంలోనే ఒకవైపు ఎంఆర్ఓ ఆఫీసు, మరొక వైపు పోలీస్ స్టేషను, ఇంకొక వైపు మండల విద్యుత్ శాఖ కార్యాలయాలు ఉన్న నేపథ్యంలో అన్నిటికీ దగ్గరగా ఉంటుందన్న లక్ష్యంతోనే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు 90% పనులు కూడా పూర్తయిపోయాయి. కేవలం 10% పనులు అంటే విద్యుత్తు, ఇతర తలుపులు కానీ అట్లాంటివి ఏమన్నా ఏర్పాటు చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తే కొన్ని వేల మంది నిరుద్యోగులు ఇక్కడ ట్రైనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడి నుంచే అధికారులు తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. కానీ వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని గాలికి వదిలేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా పాడుపడిపోయినట్లు, మరొకవైపు అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని వినియోగంలోకి తీసుకురావాలంటూ కూడా నిరుద్యోగ యువకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కానీ లేకపోతే పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్న నేపథ్యంలో మరొకవైపు పక్కనే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్లో పరిశ్రమలు తరలివస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నిరుద్యోగులు శిక్షణ తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తే అటు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం 90% పనులు పూర్తయిపోయి కేవలం 10% పనులు మాత్రం. ఎందుకంటే ఈ ఫ్లోరింగ్ కావచ్చు, లేకపోతే తలుపులు కావచ్చు, కిటికీలు కావచ్చు, అటువంటి వాటిని నిర్మాణం చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా నిరుద్యోగులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది అందుబాటులోకి వస్తుందంటూ కూడా నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పెదపారుపూడి, కృష్ణా జిల్లా.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత 20 ఏళ్లుగా అక్కడ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయి. ఈసారి న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎన్నడూ లేని విధంగా నువ్వా నేనా అన్న తీరుతో ఎన్నికలు సాగుతున్నాయి. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది పాలెపు వెంకట నరసింహారావు, ప్రస్తుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నండ్రు విద్యాసాగర్ మధ్య పోటీ నెలకొంది. ప్రధాన కార్యదర్శి పదవికి అద్దంకి మణిబాబు, చాపల శివరామకృష్ణ మధ్య పోటీ ఉంది. ఇదే తరహాలో మిగిలిన అన్ని పదవులకు ఎన్నిక జరుగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. మొత్తం 153 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష పదవితో పాటు అన్ని పదవులను చేజిక్కించుకునేందుకు ఇరు వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశాయి.